అందరికీ నమస్కారం. ఈసారి స్కీమ్ దీని థీమ్ ఏమంటే శానిటేషన్లో గ్యాప్ రాకూడదు. మరి రాకుండా ఉండాలంటే దీంట్లో ముందు టాయిలెట్స్ బహిరంగ మలమూత్ర విసర్జన అనేది ఎక్కడ జరగకూడదు. మరి అది జరగకుండా ఉంటే సగం శానిటేషన్ కంట్రోల్ అయిపోతుంది. అందు గురించి మనం ప్రభుత్వం ఉచితంగా ఇండివిజువల్ టాయిలెట్లు కూడా మంజూరు చేసింది. మన బద్వేలపట్నంలో కూడా 404 మందిని గుర్తించి టాయిలెట్లు ఎవరైతే లేవో వాళ్ళని గుర్తించడం జరిగింది. వాళ్ళన్నీ కూడా కన్స్ట్రక్షన్ మొదలు పెడతాం. అంతేకాకుండా కమ్యూనిటీ టాయిలెట్లు కూడా మనకు మొన్న 1,39,00,000తో కమ్యూనిటీ టాయిలెట్లు కూడా 5 ఇవ్వడం జరిగింది. అంతకుముందు కూడా ఒక 3 టాయిలెట్స్ ఇచ్చిండ్రు. మనం ఎన్ని అప్లై చేసినా ప్రభుత్వము మనకు స్థలం ఉండి సరిగా మెయింటైన్ చేస్తామంటే ప్రభుత్వం హెల్ప్ చేస్తుంది. మరి అదే కాకుండా ఇండివిజువల్ టాయిలెట్ కూడా హెల్ప్ చేస్తుంది. కాబట్టి బద్వేల్ పబ్లిక్ అందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరూ బహిరంగ మలమూత్రం చేయకుండా ఆ టాయిలెట్స్నే వాడాలని రిక్వెస్ట్ చేస్తాం. అంతేకాకుండా ఇన్స్టిట్యూషన్లో ఉండేటివి కూడా చాలా మటుకు పిల్లలు వాడేటితేనేమి మన స్కూళ్ళలో కానీ తర్వాత అంగన్వాడీ ఇట్లా ఉండే అన్ని ఇన్స్టిట్యూషన్లోటి కూడా టాయిలెట్లను కరెక్ట్గా మెయింటైన్ చేసేటట్టు ఆ అధికారులు చూడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల ఒక శనివారం మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు నిర్వహించే కార్యక్రమంలో గ్యాప్ శానిటేషన్ అంటే విరివిగా మరుగుదొడ్లు వాడాలా, ఎవరు కూడా ఓపెన్ డెఫికేషన్ బహిరంగ మలమూత్ర విసర్జన చేయకూడదు. సో ఉన్నటువంటి టాయిలెట్స్ ప్రతి ఒక్కరు వ్యక్తిగత మరుగుదొడ్డి ఉపయోగించాలి. అలాగే కమ్యూనల్ ఏవైతే స్కూల్స్, కాలేజెస్, పబ్లిక్ టాయిలెట్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా శుభ్రంగా ఉంచుతూ సో మనం ఎందుకంటే పబ్లిక్ టాయిలెట్స్ జనరల్గా ఎక్కువగా అసంతృప్తికి గురవుతాయి. ఎందుకంటే మన ఇంట్లోనే ఒక టాయిలెట్ ఉంటే చాలా ఇదిగా ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్కువ మంది యూజ్ చేస్తారు. కాబట్టి డెఫినెట్గా టాయిలెట్స్ని పరిశుభ్రంగా ఉంచుతూ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే కార్యక్రమం ఈరోజు. సో ఇదందరూ కూడా అవగాహన చేసుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్వర్ణాంధ్ర ప్రదేశ్గా తీర్చిదిద్దాలనేసి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు 3వ శనివారం ఖచ్చితంగా ప్రజల్లో ఈ కార్యక్రమం చేసేదానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే చైతన్యపరచడం. ఎందుకంటే ఈరోజు ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ఇక్కడ వచ్చిన సిబ్బంది కానీ యంత్రాంగం కదిలి వచ్చింది. ఎందుకంటే మీ మీడియా మిత్రుల ద్వారా కానీ మన ప్రాంతం బాగుండాలి. మనము కేవలం సంక్షేమం అభివృద్ధితో పాటు ఈరోజు కల్చర్ కూడా మారాలి. ఎందుకంటే మనం ఉన్న ప్రాంతంలో ఈరోజు మరుగుదొడ్లు కానీ ఇవి కానీ క్లీన్లు కానీ శానిటేషన్ కానీ క్లెన్లీనెస్ కానీ లేకపోతే దీని నుంచి ఆరోగ్య పరిస్థితి మెరుగు చేసుకోవాలి. వీటి నుంచి ఎక్కడంటే అక్కడ మనం పల్లెల్లో కానీ ఇక్కడ కానీ వాతావరణం మెల్లగా మారాల్సిన చైతన్యం తేవాల్సిన అవకాశం తేవాలి. అందుకే ఈరోజు మేము ఈ కార్యక్రమం చేపట్టడంలో మరుగుదొడ్లు అనే క్లీనింగ్ గురించి కానీ వీటి గురించి కానీ క్యాంపెయిన్ చేసినాం. ఈ క్యాంపెయిన్లో మనందరం తీసుకెళ్లాల్సిన ప్రజల్లో ఎక్కడైనా టాయిలెట్ లేదంటే అది సొంత ఇంట్లో కట్టుకునేదాన్ని గతంలో కూడా మనం ఎన్నో టాయిలెట్ శాంక్షన్ చేసాం. ఇప్పుడు కూడా గ్యాప్గా మనం ప్రతి ఇంటి సర్వే చేసి వాటికి ఎక్కడైనా లేని వాళ్ళందరికీ టాయిలెట్ కట్టించుకోవడానికి ప్రభుత్వం దానికి సాయం చేస్తుంది అనేది మనం తెలియజేస్తున్నాం. దీంతోపాటు కమ్యూనిటీ టాయిలెట్స్ ఎన్నైనా మనం ఇప్పుడు ఈరోజు చూస్తే కమ్యూనిటీ టాయిలెట్స్ మనం ఒక గుడి కానీ బడి కానీ లేకపోతే ఇక్కడ మెయిన్ రోడ్లో కానీ మనం ఎన్నైనా టాయిలెట్స్ మనం గ్రీన్ ఆంధ్ర కార్పొరేషన్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి అప్లై చేసి ఈ మధ్యలోనే కమిషనర్ గారు కూడా చెప్పారు మనం ఎన్నైనా గ్యాప్ ఫండింగ్ చూసుకొని వాటికి అప్లై చేస్తున్నాం, శాంక్షన్ చేస్తున్నారు. వీటిని త్వరలో కట్టించినాక ఒక ఎత్తు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం గవర్నమెంట్ తేవడం, కానీ పరిశుభ్రంగా ఉండాలనేది అది మన భావ్యం, మన రెస్పాన్సిబిలిటీ. మనం చేయాల్సిన అవసరం ఉంది. మన బాధ్యతగా చూస్తేనే భవిష్యత్తు కోసం మనం మంచితనం చేస్తామనేది అందరం కోరుతున్నాం. అందుకే మీ అందరి ద్వారా కోరేది ఒకటే, మనం ప్రజల్లో చైతన్యం తీసుకొని రావాలా. అది చిన్నవాళ్ళు స్కూల్లో పిల్లల నుంచి నేర్పిస్తారు, అక్కడి నుంచి పెద్దవాళ్ళు కానీ అందరూ ఇది కానీ పాటిస్తే మనం ఖచ్చితంగా స్వచ్ఛాంధ్ర ప్రదేశ్గా మనం దీన్ని తీర్చిదిద్దాలని నేను కోరుకుంటున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.